అనిల్ రావిపూడి కింగ్ నాగార్జున సినిమా ఫిక్స్ అయినట్లేనా? తీసేది అన్ని ఒకే జోనర్స్ అయినా సరే అనిల్ ఎందుకు దొరకట్లేడు? టాలీవుడ్లో ఉండే అందరు సీనియర్స్తో సినిమాలు చేశాడు అనిల్. ఇక మిగిలింది కింగ్ నాగార్జున ఒక్కడే. అనిల్ తీయబోయే నెక్స్ట్ మూవీ ఎవరితో అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. అనిల్ రావిపూడి ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కామెడీ. బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర. ఎన్ని సినిమాలు తీసినా ఒక్కసారి కూడా ఆ సినిమా ఫ్లాప్ అవ్వదు, లేక కలెక్షన్స్ రాకపోవడమో జరగదు. చాలామంది డైరెక్టర్స్ అనిల్ ఎలా ఇలాంటి హిట్స్ ఇస్తున్నాడు, ఆడియన్స్ పల్స్ ఎలా పట్టుకుంటున్నాడు అని అటు ఆడియన్స్తో పాటు చాలామంది తోటి డైరెక్టర్స్ కూడా చర్చించుకుంటున్నారు. అసలు అనిల్ ఎందుకని దొరకట్లేదు అని ఫిల్మ్ నగర్లో ఇప్పుడు ఇదే టాక్. అయితే లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో అనిల్ చెప్పినటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను ఎందుకు దొరకట్లేదు అంటే నేను ఆడియన్స్కు అంత దగ్గరగా ఉన్నాను కాబట్టి అని, కూడా సామాన్య ప్రేక్షకుల మనసులకు ఎంత దగ్గరగా ఉంటాయో చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని. చాలామంది డైరెక్టర్స్ తమ సినిమాలను పండుగ సీజన్లో లేదా సెలవుల్లో రిలీజ్ చేయడానికి ఆరాటపడతారు. కానీ అనిల్ రావిపూడి దృష్టిలో సినిమా విజయం కేవలం రిలీజ్ అయ్యే టైం మీద మాత్రమే ఆధారపడదు, ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలోనే అసలైన గెలుపుంటుందని కూడా ఆయన నమ్ముతారు. సినిమా కథ ప్రేక్షకుడికి కనెక్ట్ అయితే ఏ సీజన్లో వచ్చినా అది పండగే అని అనిల్ రావిపూడి సినిమాలు నిరూపించాయి. అనిల్ రావిపూడి సినిమాల్లో మనం గమనిస్తే క్యారెక్టర్లన్నీ మన పక్కింటి మనుషులాగే అనిపిస్తాయి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉండే చిన్న చిన్న గొడవలు, తగాదాలు, సరదా సంభాషణలు ఆయన తన కథల్లో అద్భుతంగా ఇముడ్చుతారు. ముఖ్యంగా ఆడవారికి తన సినిమాల్లో పెద్దపీట వేస్తారు. F2, F3 వంటి సినిమాల్లో భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి సీన్స్ మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆయన కథలు ఆకాశంలో విహరించవు, అవి నేల మీద నడిచే మనుషుల కథలు. అందుకే ప్రేక్షకులు ఆ పాత్రల్లో తమను తాము చూసుకుంటారు. వాస్తవానికి దగ్గరగా ఉండటం అంటే బోర్ కొట్టేలా ఉండడం కాదు. దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలనే హాస్యం జోడించి చెప్పడం అనిల్ రావిపూడి స్టైల్. జీవితం అంటేనే కొన్ని కష్టాలు, మరికొన్ని సుఖాల కలబోత. ఆ కష్టాలను కూడా నవ్వుతూ ఎదుర్కోవచ్చని నా సినిమాలు చెబుతాయని ఆయన చెబుతూ ఉంటారు. ఈ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ వల్లే ఆడియన్స్ ఆయనను తమ సొంత మనిషిగా భావిస్తారు. అందుకే ఆయన ఎక్కడికో వెళ్ళిపోలేదు, ప్రేక్షకుల గుండెల్లోనే ఉన్నారు. అందుకే రావిపూడి అన్నట్టు అందరికీ అంత దగ్గరగా ఉండబట్టే ఆయన ప్రత్యేకంగా ఎవరికీ దొరకడం లేదేమో. నిజానికి సినిమా అంటే ఒక కల్పిత లోకం కాదు, అది మన జీవితానికి ఒక ప్రతిబింబం అని నమ్మే అతి కొద్ది మంది డైరెక్టర్లో అనిల్ రావిపూడి ఒకరు. సామాన్య ప్రేక్షకుల నాడి తెలిసినటువంటి ఈ మాస్ డైరెక్టర్ భవిష్యత్తులో కూడా మరిన్ని వినోదాత్మక సినిమాలతో అలరిస్తారని కూడా ఆశిస్తున్నారు ఫ్యాన్స్. అయితే అనుకున్నట్టుగానే అనిల్ రావిపూడి మెగాస్టార్తో ఓ డబుల్ బ్లాక్ బస్టర్స్ తీసి చూపించాడు. ఇక అనిల్ నెక్స్ట్ తీయబోయేటువంటి సినిమా ఎవరితో అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతుంది. అయితే టాలీవుడ్లో ఉన్నటువంటి ముగ్గురు సీనియర్ హీరోలతో సినిమాలు చేసినటువంటి అనిల్ ఇక నెక్స్ట్ తీసేది నాగార్జున సినిమానేనని చర్చ జరుగుతుంది. లేటెస్ట్గా మనశంకర్ వరప్రసాద్ గారి ప్రమోషన్స్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు అనిల్. మనశంకర్ వరప్రసాద్ గారు అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, చిరంజీవిని అభిమానించే అందరూ వావ్ అన్నారని అనిల్ రావిపూడి చెప్పారు. చిరు వెంకీ కాంబినేషన్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని కూడా అన్నారు. ఇప్పటి వరకు టీజర్ ట్రైలర్లో ఎక్కడా రివీల్ చేయని ఒక ఎమోషనల్ పాయింట్ ఈ సినిమాలో ఉందని, అది స్క్రీన్ మీద చూసినటువంటి ఆడియన్స్ చాలా ఎమోషనల్ అయ్యాయని కూడా చెప్పారు. కామెడీతో పాటు ఒక బలమైన ఎమోషనల్ రైడ్ ఉందని కూడా చెప్పుకొచ్చారు. అయితే భార్యాభర్తల మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని వారు ఎలా హ్యాండిల్ చేస్తారనేది చాలా కొత్త కోణంలో ఈ సినిమాలో చూసిన అందరి ఆడియన్స్కి అది కనెక్ట్ అయిందని కూడా చెప్పుకొచ్చారు. ఆ ఎమోషన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఇది కరెక్టే కదా అనే ఫీల్ అవుతారని కూడా అనిల్ చెప్పుకొచ్చారు. శంకర్ వరప్రసాద్ క్యారెక్టర్కి కోపం వస్తే ఎలా ఉంటుంది, నవ్వు వస్తే ఎలా ఉంటుంది, ప్రతి మూమెంట్లో ఎలా ట్రావెల్ అవుతాడనేది సినిమా అంతా మనం పట్టుకునేటువంటి వెళ్తామని కూడా అనిల్ చెప్పుకొచ్చాడు. చిరంజీవి కంబ్యాక్ తర్వాత అన్నయ్య, బావగారు బాగున్నారా చూడాలనుంది, అలాంటి ఫ్యామిలీ జోనర్స్ని ఆయన టచ్ చేయలేదు. అది ఎప్పుడూ నాకు మైండ్లో ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి బ్లాక్ బస్టర్ అవుతున్నటువంటి జోనర్ కాబట్టే సో ఈ జోనర్లో ఆయనకి సినిమా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కథని రెడీ చేశాను. ఆయన చేసేటువంటి అల్లరి ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ కూడా ఆడియన్స్ అందరినీ ఒక టైం మిషన్లోకి తీసుకెళ్ళినట్టుగా వచ్చాయని కూడా, ఆయన్ని నటుడిగా వ్యక్తిగా అభిమానించేటువంటి అందరు సినిమా చూసిన తర్వాత వావ్ అన్నారని కూడా అనిల్ చెప్పుకొచ్చాడు. అయితే టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో అనిల్ రావిపూడి వర్క్ చేశారు. ఇక మిగిలింది అక్కినేని నాగార్జున మాత్రమే. ఆయనతో కూడా సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నానని కూడా అనిల్ చెప్పుకొస్తున్నారు. ఒకవేళ నాగ్తో కూడా వర్క్ చేస్తే తెలుగు సినిమాల్లో నలుగురు సీనియర్ హీరోలతో పనిచేసినటువంటి ఈ జనరేషన్ డైరెక్టర్గా అనిల్ రావిపూడి నిలిచిపోతారు. ఇదే విషయాన్ని అనిల్ దగ్గర ప్రస్తావిస్తే నాగార్జునతో సినిమా ఎప్పుడు అని కూడా అందరూ అడుగుతున్నారు. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. ఆయనతో కూడా సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఆ సినిమా చేస్తే నలుగురు అగ్ర కథానాయకులతో సినిమా చేసినటువంటి రికార్డు నాకే ఉండిపోతుందని కూడా అనిల్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటి వరకు అనిల్ రావిపూడి చేసినటువంటి సినిమాలన్నీ కూడా హిట్సే.
ఏ సినిమా కూడా పెట్టిన డబ్బులు రాలేదు, డిస్ట్రిబ్యూటర్ లాస్ అయ్యారు, ప్రొడ్యూసర్స్ లాస్ అయ్యారని కూడా ఎక్కడా లేదు. అయితే గతంలో వచ్చినటువంటి అన్ని సినిమాలు కూడా మంచి టాక్తో ఉన్నాయి. ఫస్ట్ ఏదైతే పటాస్ కళ్యాణ్ రామ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, డెఫినెట్గా కొన్ని ఫ్లాప్స్లో ఉన్నప్పుడు పటాస్ తీసి ఒక మంచి హిట్ కొట్టారు. దాని తర్వాత సుప్రీం తీశారు, దాని తర్వాత F2, F3 ఇలాంటి చాలా సినిమాలు తీశాడు. ఇక భగవంత్ కేసరి అండ్ దాని తర్వాత మహేష్ బాబు తోటి సర్లేరు నీకెవరు అండ్ దాని తర్వాత వెంకటేష్ తోటి ఇలా కొన్ని సినిమాలు తీశారు. ఇక ఫైనల్గా బాలకృష్ణ తోటి భగవంత్ కేసరి ఇలాంటి అన్ని సినిమాలు తీశారు. సో తీసిన తర్వాత ఇక చిరుతోటి సినిమా అనేసరికి డెఫినెట్గా అనిల్ మార్క్ ఎలా ఉండబోతుంది అండ్ సినిమా ఎలా ఉండబోతుంది, రొటీన్ స్టోరీనే అంటే కొత్తగా ఎలా తీస్తారని కూడా చాలామంది డౌట్స్ వ్యక్తపరిచారు. బట్ వాటన్నిటిని పటాపంచలు తీస్తూ డెఫినెట్గా విక్టరీ వెంకటేష్ని ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి అందులో పెడుతూ అండ్ ఇద్దరు స్టార్ హీరోస్, 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఇద్దరు హీరోస్ ఎప్పుడు కూడా వాళ్ళు బయట ఆఫ్ స్క్రీన్లో చాలా మంచి ఫ్రెండ్స్, చాలా మంచిగా కలుస్తూ మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి ఎప్పుడు కూడా కలిసి యాక్ట్ చేయలేదు. అలాంటి ఒక చరిత్రని డెఫినెట్గా 40 ఇయర్స్ తర్వాత అటు మెగాస్టార్ ఇటు విక్టరీ ఇద్దరు కలిసి యాక్ట్ చేసినటువంటి ఘనత కూడా అది అనిల్ రావిపూడికే దక్కుతుంది, ఆ డైరెక్ట్ చేసినటువంటి ఘనత. సో అందుకోసమనే చాలా ఫ్యాన్స్ కూడా, మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాని అంత బాగా ఎంజాయ్ చేశారు. కాబట్టి ఈరోజు సినిమా దాదాపు 300 కోట్ల ప్లస్ని కలెక్ట్ చేసి ఇంకా స్టిల్ లాంగ్ రన్లో రన్ అవుతూనే ఉంది. సెకండ్ వీక్లో కూడా ఎంటర్ అయ్యి మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. ఇకపోతే మేజర్గా ఇక్కడ ఒక పెద్ద విషయం ఏంటంటే అనిల్ ఎందుకు దొరకట్లేదు అంటే డెఫినెట్గా ఆయన చెప్పిన విధంగానే ఆయన స్టోరీస్ అన్నీ కూడా డెఫినెట్ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల కథల్లాగానే ఉంటాయి అండ్ ప్రతిదీ రియలిస్టిక్గా ఒక జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేస్ చేస్తూ ఒకవేళ అది రియల్గా జరిగితే ఎలా ఉంటుంది, దాన్ని ఫన్నీ వేలో ఎలా చెప్పాలి, ఈ టైప్ ఆఫ్లో కొత్త మ్యానరిజమ్స్ అండ్ చిరు దానికి తోడయ్యేసరికి ఆ సినిమా ఇంకా పెద్ద హిట్ అయింది. ఇకపోతే అందరు డౌట్ ఏంటంటే మరి నాగార్జునతో తీస్తే ఇలాంటి ప్లాట్ వర్కౌట్ అవుద్దా అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు అనంటే అటు బాలకృష్ణ కామెడీ చేయగలుగుతారు అండ్ దాని తర్వాత వెంకటేష్ కూడా మంచి కామిక్ పండించగలుగుతారు. ఇక బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి నాగ్తో ఇలాంటి జోనర్ ఎలా వర్కౌట్ అయ్యిద్ది అని కూడా చాలామంది అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేజర్గా కింగ్లో మనం చూడొచ్చు అక్కినేని నాగార్జునని డెఫినెట్గా ఆ టైంలో శ్రీను వైట్ల ఎలా అయితే సీరియస్లో కామెడీని ఎలా పండించారో, ఇక్కడ మహేష్ బాబుతో కూడా ఎలా ట్రైన్ సీక్వెన్సెస్ ఎలా డైరెక్ట్ చేశారో సేమ్ నాగార్జునతో కూడా అలాంటి సీక్వెన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. ఎలాంటి డైరెక్టర్ అయినా, ఎలాంటి హీరో అయినా కానీ అనిల్ లాంటి డైరెక్టర్ అలా ఇమిడిపోతాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క స్టార్కి అలాంటి హిట్స్ ఇస్తున్నాడు అనిల్ అని చెప్పేసి ఆయన పాజిటివ్ వైపు తోటే కొత్త కోణాన్ని చూపించి మన చుట్టుపక్కల ఉన్నటువంటి కథలని అండ్ జరిగేటువంటి స్టోరీస్నే సినిమాగా తీస్తాడు. అది రీజనల్ లెవెల్లో తీసినా కానీ పాన్ ఇండియా లెవెల్లో మంచి కలెక్షన్స్ వస్తుంది. వేరే లాంగ్వేజ్లు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయని కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఇలా ప్రతి ఒక్క చిన్న పాయింట్ అనేది చిన్న హుక్ పాయింట్లను అవి పట్టుకొని చాలా హైలైట్ చేస్తారు. దానికి మేజర్ ఎగ్జాంపులే హుక్ స్టెప్. ఆ హుక్ స్టెప్ అనేది ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ప్రమోషన్కి చాలా పెద్ద ప్లస్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ అనిల్ డెఫినెట్గా నాగార్జునతో తీయబోయేటువంటి జోనర్ కూడా అలాంటి ఒక ఫ్యామిలీ జోనరే అంటున్నారు కానీ బట్ దీని మీద అఫీషియల్ క్లారిటీ అయితే రాలేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా డెఫినెట్గా నాగ్తో కనుక అనిల్ సినిమా చేస్తే ఈ జనరేషన్లో ఉన్నటువంటి సీనియర్ స్టార్ హీరోలతో చేసినటువంటి ఓన్లీ రికార్డ్ అది అనిల్ రావిపూడికే దక్కుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే అనిల్ చాలా స్పీడ్గా సినిమాలు చేస్తారు కాబట్టి ఈ సక్సెస్ కూడా వస్తుంది. మేబీ అంటే సినిమా ఆల్మోస్ట్ 6 months 7 monthsలో సినిమా కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ కూడా కంప్లీట్ చేసి రిలీజ్కి రెడీ పెడతారు. అందుకనే బడ్జెట్ పరంగా కూడా లేకపోతే వడ్డీలు ఇవన్నీ కూడా చాలా సేఫ్ జోన్లో ఉంటాయి. అందుకని ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయని కూడా చాలామంది ప్రొడ్యూసర్ల వాదన అనమాట. సో చూడాలి ఇన్ కేస్ మరి నెక్స్ట్ నాగ్తో తీయబోయేటువంటి సినిమా ఎలా ఉండబోతుంది ఏంటో అనేది తెలియదు. కానీ ఓవరాల్గా మాత్రం డెఫినెట్గా సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈ కాంబినేషన్ కోసమే ఎస్పెషల్లీ అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో తమ అభిమాన హీరోని ఎలా చూపిస్తారు ఏంటి అనేది. సో ఒకవేళ మరి నాగార్జునతో అనిల్ సినిమా తీస్తే ఎలాంటి జోనర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.